భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 48 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో రెండో ప్రమాదక హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకు గోదావరి వరద పెరుగుతూనే ఉంది. అయితే కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు గోదావరిని చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది. గోదావరి దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాద హెచ్చరికలు బోర్డులు కానీ భద్రతా సిబ్బందిని కానీ నియమించలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా భద్రతా చర్యలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.